మీతో ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక సతమతం అయిపోయాను. చివరికి చేసేది లేక తప్పనిసరి పరిస్థితుల్లోనే మీకు ఈ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఏంటండి ఆ తప్పనిసరి పరిస్థితులు? అవేంటో నాకు కూడా చెప్పొచ్చు కదా. మీకేదైనా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేస్తాను. అంతేకాని ఇంత జరిగాక ఇప్పుడు మీరు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమండం భావ్యం కాదు. మీరు ఎవరిని అడిగినా ఇదే మాట అంటారు. నిజమే, నేను చేస్తున్నది చాలా ఘోరమే, ఒక రకంగా నేరం కూడా. కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లోనే నేను ఈ అన్యాయం చేయాల్సి వస్తోంది. అలాని మీరంటే సరిపోతుందా? అసలు ఒక 6 నెలల క్రితం మీ మాట నేను వినుంటే ఈ స్థలం నాదైపోయి ఉండేది. హడావిడి ఎందుకని నేను అనబట్టే కదా మీరు ఆ విషయాన్ని పోస్ట్ పోన్ చేశారు. లేకపోతే ఇప్పుడు ఈ స్థలం నాదై ఉండేది కాదంటారా? చెప్పండి. మీరు చెప్పేది నిజమే. మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే బాధపడతారు. నేను చేస్తున్నది అన్యాయం అని నేనే ఒప్పుకుంటున్నాను కదా. మీరెప్పుడు ఏ విషయంలోనూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. మీ అంత మంచి మనిషిని నేను ఇంకెక్కడా చూడలేదు కూడా. కానీ నేను ఈ విషయంలో చేయగలిగింది ఏమీ లేదు. నా ప్రాణాల మీదకి వచ్చే నేను ఇలా మాట్లాడుతున్నాను. ఈ స్థలాన్ని మీకు అమ్మలేను. ఎంత తేలిగ్గా అనేశారు. స్థలాన్ని అమ్మలేనని మీరు అనగానే నేను సరేనంటా అనుకున్నారా? ఇంత ఎస్టాబ్లిష్మెంట్ని ఇక్కడ వదిలేసి నేను ఇంకెక్కడికో వెళ్ళిపోతాను అనుకున్నారా? అది కల్లో మాట, ఏనాటికి జరగదు. మీ ప్రాణాల మీదకి వచ్చిందంటున్నారు. ఈ ఎస్టాబ్లిష్మెంట్ని వదిలేసి వెళితే నా పరిస్థితి అంతే కదా. ఆ విషయం తెలిసి కూడా మీరు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? అయినా మీకంత సమస్య ఏమొచ్చి పడింది చెప్పండి. మీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. అవసరమైతే 2 డబ్బు కడతాను. ఈ స్థలాన్ని మీరు నాకే అమ్మాలి. అదే న్యాయం, ధర్మం కూడా. లేదండి, నేను ఆ పని చేయలేను. చేయలేకే మీతో ఇలా మాట్లాడుతున్నాను. ఎందుకు చేయలేరు? మీ సమస్య ఏంటో నాకు చెప్పొచ్చు కదా, నేను పరిష్కరిస్తాను. నేను చెప్పలేనండి. నన్ను ఇంకేం అడగొద్దు. ఎందుకు చెప్పలేరు? నాకు బాగా తెలుసు. మీకు ఇంకెవరో డబ్బాసి చూపెట్టారు. అందుకే మీరు దురాశతో నాకు ఇచ్చిన మాట తప్పాలనుకుంటున్నారు. అంతకు మించి ఇంకే లేదు. నేనంత నీచుని కానండి. డబ్బు కోసం నేను ఇలాంటి పని ఎప్పుడూ చేయను. మరి దేనికోసమని ఇలా ఆలోచిస్తున్నారు? అదేంటో నాకు చెప్పండి. ఇన్నాళ్ళుగా ఈ స్థలం నాదే అని నమ్మి నా వ్యాపారాన్నంతా ఇక్కడ డెవలప్ చేశాను. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న విషయం ఏంటో తెలుసుకునే హక్కు నాకు కూడా ఉంది. అదేంటో చెప్పండి. ప్లీజ్ నన్నేం అడగండి. కూతురు కోసం ఇదంతా చేస్తున్నాను. దాని గొంతు కొయ్యలేకే మీకు ఇంత అన్యాయం తలపెట్టాను. అన్యాయం అన్యాయం అంటూనే మీరు ఈ పని ఎలా చేయాలనుకుంటున్నారు? 6 అయినా సరే ఈ స్థలం మీరు నాకే అమ్మాలి. లేదండి, ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగదు. పరిస్థితులు ఎలాంటివైనా అది జరిగి తీరాలి. నా మాట కాదని నన్ను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోమంటారో నేను చూస్తాను. పంతాలకు పోతే ఒరిగేదేమీ ఉండదండి. గొడవల వల్ల మీకు సుఖం ఉండదు, నాకు సుఖం ఉండదు. అదే మాట నేనంటున్నాను. అసలు గొడవ చేస్తున్నది మీరు. ఇంతకాలంగా మీరు పెద్ద మనిషిని అనుకుంటూ వచ్చాను. మీదెంతో మృదు స్వభావం అనుకున్నాను. కానీ అవకాశం చూసుకొని ఇలా చావు దెబ్బ కొడతారనుకోలేదు. మీ మాయ మాటలు నమ్మినందుకు ఇంత మోసం చేస్తారా? ఆఖరి నిమిషంలో నన్ను ఇంత దెబ్బ కొట్టాలని చూస్తారా? మీ స్థానంలో ఎవరున్నా కూడా ఇలాగే మాట్లాడతారు. నిజమే, నేను ఒక రకంగా మిమ్మల్ని మోసమే చేసినట్టయింది. కూతురు కోసం ఇదంతా చేయాల్సి వచ్చింది. మీకు 2 చేతులు జోడించి క్షమాపణలు చెప్పుకోవడం కన్నా నేను ఇంకేం చేయలేను. నిస్సహాయుణ్ణి. అంత నిస్సహాయత మీకు ఎందుకు వచ్చిందో నాకు చెప్పొచ్చు కదా. ఐ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. ఈ విషయంలో మీరు బాధపడాల్సిన పని లేదు, నేను ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ సమస్య ఏంటో నాకు చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. ఇందాక నుంచి నేను మీతో అదే విషయం చెప్తున్నాను. మీరే అర్థం చేసుకోలేకపోతున్నారు. మీ ప్రాబ్లం ఏంటో ఇప్పటికైనా నాతో చెప్పండి. లేదు, నేను మీకేమీ చెప్పలేను. నిజంగా నిస్సహాయుణ్ణి. మీరు నన్ను అసహించుకోండి, ద్వేషించండి. నేను మాత్రం నా నిర్ణయాన్ని మార్చుకోలేను. ఈ స్థలాన్ని మీకు అమ్మలేను. నన్ను క్షమించండి. నేను మాత్రం నా నిర్ణయాన్ని మార్చుకోలేను. ఈ స్థలాన్ని మీకు అమ్మలేను. నేను మాత్రం నా నిర్ణయాన్ని మార్చుకోలేను. ఈ స్థలాన్ని మీకు అమ్మలేను. నేను మాత్రం నా నిర్ణయాన్ని మార్చుకోలేను. ఈ స్థలాన్ని మీకు అమ్మలేను. నేను మాత్రం నా నిర్ణయాన్ని మార్చుకోలేను. ఈ స్థలాన్ని మీకు అమ్మలేను. ఏంటమ్మా, ఈ మధ్య అసలు గదిలోంచే బయటికి రావడం లేదుగా? ఇవాళేంటి ఇలా దర్జాగా సోఫాలో కూర్చున్నారు? ఏ కూర్చోక? నేను ఎక్కడైనా కూర్చుంటాను. ఇది నా ఇల్లు, నా ఇష్టం. నేనెవరికి భయపడ్ను.
ఇన్నాళ్ళు అంటే ఆ పాపిస్టోడు ఏడ్పిచ్చి పెట్టాడు. ఈ వాళ్ళతో వాడి పీడ వదిలిపోబోతోంది. ఎవరమ్మా? అయ్యో పాపం, తెలియకే అడుగుతున్నావా? అంతే కదమ్మా మరి. ఇంకెవరు? ఈ ఇంట్లో తిష్ట వేశాడే ఆ రౌడీ మొగుడు. ఫోన్లేండమ్మా, ఇప్పటికన్నా ఆయన మీ ఆయనని మీరే ఒప్పుకున్నారు. వాడి సంగతి నీ సంగతి తేల్చడానికి ఇవాళ పెద్ద మనిషి ఇక్కడికి వస్తున్నాళ్లే. మీ ఇద్దరు తిక్కా కుదురుతుంది. ఎవరమ్మా? తొందర దేనికి, వస్తాడాగు. ఎవరు లోపల? దమ్ములుంటే బయటికి రండి. ఈ బబ్బర్ మియా వచ్చేశాడు, జబ్బ చరిచాడు. ఎలాంటి వాళ్ళ చేత అయినా అబ్బబ్బా అనిపించేస్తాడు. వచ్చేసావా? నా మాట అంటే మాటే. ఎక్కడ వాడు? భయపడి లోపల దాక్కున్నాడా? దమ్ములుంటే బయటికి రమ్మను. పిలిపిస్తా. ఈ వాళ్ళతో నాకు వాడి పీడ వదిలించాలి. నీకు చెప్పిన దానికన్నా రెండింతలు ఇస్తాను, సరేనా? ఓ, వస్తూనే జబ్బ చరిచాను. ఇంక నీకే భయం అక్కర్లేదు. వాడెలాంటి మగాడైనా మనగాడైనా సరే పిండి పిండి చేసేస్తాను. ఎక్కడున్నావురా? దమ్ములుంటే బయటికి రారా, నీ సంగతి తేలుస్తాను. ఇదిగో ఈ రాక్షసే. వాడి పని పూర్తయ్యాక ఈవిడ గారికి కూడా బుద్ధి చెప్పాలి. నేను లేడీస్ మీద చేయి చేసుకోను. కావాలంటే ఆ పనేదో నువ్వే చెయ్యి. నీకు అండగా నేను నిలబడతాను, సరేనా? సరేలే, ఏదో ఒకటేడు. ఇంతకీ ఏడి నీ మొగుడు? ఈ బబ్బర్ మియా వచ్చి జబ్బ చరిచాడని చెప్పు. దమ్ములుంటే బయటికి రమ్మను. అదిగో వాడే. కాళ్ళు చేతులు విరగ్గొట్టి నాకు అప్పగించు, పొయ్యిలో పెట్టేస్తాను. నువ్వు తప్పుకో, వాడి సంగతి నేను తేలుస్తా. నేనెవరో తెలుసా? బబ్బర్ మియాని. నేను జబ్బ చరిచాక ఎవడూ నా ఎదుట నిలవలేడు. మర్యాదగా లెంపలేసుకుని చేసిన తప్పు ఒప్పుకుని ఆవిడకి క్షమాపణలు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో, బతికిపోతావు. లేకపోతే నేను మరోసారి జబ్బ చరుస్తాను. నువ్వు దెబ్బకి అబ్బా అంటూ ప్రాణాలు వదిలేస్తావు. జాగ్రత్త. ఏంటా చూపు? నీకే చెప్పేది వినపడలేదా? నీకు చెవుడు కూడా ఉందా? ఒక్కసారి గూబ గుయ్యమనిపించానంటే నీ చెవులు మళ్ళీ పనిచేయడం మొదలు పెడతాయి. ఆఖరిసారిగా చెప్తున్నాను, ప్రాణాల మీద ఆశ ఉంటే నా కాళ్ల మీద పడి నీ తప్పొప్పుకో, బతికిపోతావు. లేదంటే నేను మళ్ళీ జబ్బ చరుస్తాను. ఆ తర్వాత ఏంటి నువ్వు జబ్బ చరిస్తే ఎలాంటోడైనా అబ్బా అని తీరాల్సిందేనా? ఇప్పుడు సరి చూపి నీ జబ్బ. మర్యాదగా వచ్చిన దారినే బయటకు పోతానంటే నీ చేతులు విడదీస్తాను. లేకపోతే తెల్లారేదాకా ఇలాగే కొట్టుకుంటూ కూర్చుంటావు. బాబో నీకో దండం. నీ సంగతి తెలియక డబ్బుకి ఆశపడి ఇక్కడికి వచ్చాను. పెళ్ళాం పిల్లలున్నవాణ్ణి, నన్ను వదిలే. నా దారిని నేను పోతాను.
నా బుద్ధి గడ్డి తిని ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఈ జన్మలో నీ జోలికి రాను. నన్ను వదిలే వెళ్ళిపోతాను. పారిపో. మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుకెళ్ళిపో. మళ్ళీ ఇంటి వైపుకి వచ్చావో నీ తల పగిలిపోతుంది. జాగ్రత్త. అబ్బే బుద్ధి వచ్చింది. నువ్వు పహల్వాన్లకే పహల్వాన్వి. నీకో దండం. వెళ్ళొస్తాను. నన్ను వదిలించుకోవడానికి ఓ బజార్ రౌడీని ఇక్కడికి తీసుకొస్తావా? నిన్నిలా కాదు. అమ్మో నన్నేం చేయొద్దు. ఇంకెప్పుడు ఇలా చేయను. నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను వదిలేసేయి. వదిలేస్తే నీకు బుద్ధి ఎలా వస్తుంది? ఓ 4 దెబ్బలు కొట్టని. ఈ యుద్ధం చేసేసరికి ఒళ్ళంతా అలసిపోయింది. నూనె తీసుకురా తలకు పట్టిద్దు గాని. ఆ తర్వాత ఒళ్ళంతా వేణీళ్ళ కాపడం పెట్టాలి. అలాగే. ఆ తర్వాత తలారా స్నానం చేయించాలి నలుగు పెట్టి. అర్థమైందా? అర్థమైంది. ఏమన్నా తేడాలు వచ్చినాయో నీ తల పగిలిపోతుంది. జాగ్రత్త. అబ్బే అలాంటిదేం జరగదు. అయినా నీకు కాకపోతే ఎవరికి చేసి పెట్టుకుంటాను. అది అలా రా దారికి వెళ్ళు. ముందు చెప్పిన పని చేయి. ఎలా ఉంది మన దెబ్బ? ఓ పని అయిపోయింది. మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చెయ్యదు. వచ్చిన పని పూర్తయ్యేదాకా ఈ రాక్షసి నేను వదిలిపెట్టేదే లేదు. ఎస్ కమ్ ఇన్. వచ్చేసావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమన్నారు ఆయన? ఒప్పుకున్నారా? మాట్లాడవేంటి? ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానన్నానని చెప్పావా? చెప్పాను సార్. అయినా ఒప్పుకోలేదా? లేదు సార్. నేను చాలా నచ్చజెప్పాను. ఇలా చేయడం అన్యాయం అన్నాను. రమేష్ గారు అంతకుముందు మీకు ఎన్నో రకాలుగా సహాయపడ్డారు. ఇప్పుడు మీరు ఇలా చేయడం భావ్యం కాదన్నాను. మీరెంత డబ్బు అడిగితే అంత ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎంత రేటైనా సరే చెల్లించి ఆ స్థలాన్ని తన సొంతం చేసుకోవాలనుకుంటున్నారని పదే పదే చెప్పాను. ప్రాధేయపడ్డాను. అయినా ఆయన నా మాట వినలేదు. ఇక చేసేది లేక తిరిగి వచ్చేశాను. ఆయన అసలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మనం ఎన్నో ఏళ్లుగా నమ్ముకుని ఉంటున్న స్థలాన్ని వేరే వాళ్ళకి ఇవ్వాలనుకోవడం దారుణం.
డెఫినెట్గా దీని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అదేంటో మనం తెలుసుకోవాలి. ఆయన సడన్గా ఎందుకు ఇలా మనసు మార్చుకున్నారో మనకు అర్థం అవ్వాలి. వీలైనంత త్వరగా ఆ విషయాన్ని మనం పసిగట్టగలగాలి. ఈ విషయం గురించి బాధపడుతూ కూర్చునే కన్నా దీని వెనకున్న కారణం ఏంటో తెలుసుకోవడం మంచిది. మన వాళ్ళని అదే పని మీద ఉండమని చెప్పు. ఎలాగైనా సరే ఆయన ఎందుకు ఇలా మనసు మార్చుకున్నారో కనుక్కొని నాకు చెప్పండి. అప్పుడేం చేయాలో నేను ఆలోచిస్తాను. ఆయన ఎలాగైనా మనసు మార్చుకునేలా చేస్తాను. మళ్ళీ మన దారికి తీసుకొస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్థలాన్ని చేజారిపోనివ్వను. నేను వెంటనే ఆ విషయం గురించి ఆరా తీస్తాను సార్. వెళ్ళు. వీలైనంత త్వరగా నాకు ఇది తెలియాలి. మనకి ఎక్కువ సమయం లేదు. ఆలస్యం అయితే మనం ఎవరూ ఏమీ చెయ్యలేని పరిస్థితి వస్తుంది. నాకు ఆ విషయం తెలుసు సార్. నేను ఎలాగైనా సరే ఆరా తీసి వెంటనే మీకు తెలియజేస్తాను. గుడ్. నువ్వు ఆ పని మీద ఉండు. ఓకే సార్. హలో, నేనే. లేదురా, నేను ఇప్పుడు ఎక్కడికి రాలేను. నా మనసేం బాలేదు. లేదు, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు. నాకెందుకో ఒంటరిగా ఉండాలనుంది. అవును, పొద్దున్నుంచి ఇంట్లోనే ఉండిపోయాను. ఇప్పుడు ఎటన్నా బయటికి వెళ్ళొస్తాను. కాస్త మనశ్శాంతి దొరుకుతుందేమో. వద్దురా, నా మాట విను. నన్ను వదిలేసేయ్.